హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన వరప్రసాద్ గారు అయితే ఆన్ స్టేజ్ మీద అయితే జనవరి 12న రోర్ చేయబోతున్నారు. సో కంప్లీట్లీ మన చిరంజీవి గారు లీడ్ రోల్ అంటే అలాగే నయనతార గారు లీడ్ హీరోయిన్ రోల్ అయితే మన అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ వస్తున్నటువంటి మూవీ ఈ వరప్రసాద్ పండక్కి వచ్చేస్తున్నాడు. సో ఈ మూవీలో మనకి విక్టరీ వెంకటేష్ గారు అయితే ఒక మంచి క్యామియో అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ట్రైలర్ అనేది మూవీ మీద రిలీజ్ చేయడం జరిగింది. సో దీని కంప్లీట్ ట్రైలర్ అనేది ఒక డీటెయిల్ రివ్యూ అయితే మనం అయితే ఈరోజు వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో కొత్త యూజర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసిన ఫర్దర్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. సో కొన్ని ఇష్యూస్ వల్ల అయితే నేనైతే కొన్ని వీడియోస్ అనేది మన ఛానల్లో రెగ్యులర్లీ పోస్ట్ చేయలేకపోతున్నాను. బట్ ఇప్పటి నుంచి అయితే మీ ముందుకైతే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా కంప్లీట్ డీటెయిల్ రివ్యూలోకి వచ్చినట్లయితే ట్రైలర్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంది భయ్య. అంటే జాన్ 9th రాబోతున్నటువంటి రాజాసాబ్ మూవీని కొట్టే మూవీ ఇది అవుతుందా లేదా అనే ఒక క్లమ్జీ అయితే ఆడియన్స్ ఉన్నారు. బట్ లేదు, ఈసారి పండుగ కూడా నాదే, ప్రీవియస్ పండుగ ఎలాగైతే నేనైతే రచ చేశాను అదే విధంగా ఇప్పుడు రాబోతుండే 2026 రాబోతున్నటువంటి సంక్రాంతి కూడా నాదే అని చెప్పి అనిల్ రావుడు బుద్ధి మరి చెప్పినట్టయితే ఉంది ఈ యొక్క కంప్లీట్ ట్రైలర్ కట్టినది. ఓవరాల్ కంప్లీట్గా చూసినట్లయితే ఒక థీమ్ కానివ్వండి అండ్ మెయిన్లీ మెగాస్టార్ లుక్స్ కానివ్వండి, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటారో ఆ తీరులో అయితే ఒక మూవీ అనేది మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. సో మెయిన్లీ హైలైటెడ్ కంటెంట్ అయితే మనకి అందులో కనిపించట్లేదు. బట్ ఓవరాల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎవరైతే కావాలో కంటెంట్, ఆ కంటెంట్ మాత్రం ప్రాపర్గా కనబడుతుంది. ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే స్టోరీ లైన్ కొంచెం ఎస్టాబ్లిష్ చేసేటట్టు అయితే ఉంది. సో మనోడు ఒక కాఫ్ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్, హై ఏజెంట్ కానివ్వండి, సింప్లీగా అయితే మనకు కేసెస్ అనేది సాల్వ్ చేస్తుంటారు. ఆ కేసెస్ పని మీద అయితే మన హీరోయిన్ టచ్ అవుతాడు అండ్ హీరోయిన్తో కలవడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అండ్ అలాగే వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మ్యారేజ్కి వెళ్ళి సో ఏ విధంగా ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్ని గ్యాదర్ చేయడానికి, ఇంకా కంప్లీట్లీ విక్టరీ వెంకటేష్ గారి క్యామియో అనేది ఏ పరంగా తీసుకురాబోతున్నారు. ఇంకా మూవీలో ఫైట్ సీక్వెన్సెస్, ఎమోషనల్ సీక్వెన్సెస్ తక్కువ ఉంటాయి అనుకుంటే కొన్ని పర్టికులర్ సీన్స్ అయితే మనకి ట్రైలర్ కట్లో చూడడం జరిగింది. సో ఆ పర్టికులర్ ట్రైలర్ కట్లో చూసినటువంటి సీన్స్ని విక్టరీ వెంకటేష్ గారి లుక్స్ కానివ్వండి అండ్ వీళ్ళిద్దరి ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ సీన్స్ కానివ్వండి, ఆ కంప్లీట్ థీమ్ అనేది మనకి హై లెవెల్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో మన సంక్రాంతి వైబ్ని ఎంజాయ్ చేస్తూ ఆన్ స్క్రీన్ విత్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి ఏమన్నా అనిల్ రావుపూడి గారు అయితే సిద్ధమైపోయినట్టయితే మనకి కంప్లీట్ ట్రైలర్కి ఇట్లా అర్థమైపోతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకైతే కొన్ని పర్టికులర్ సీన్స్ అయితే బాగా హైలైట్ అయ్యాయి. ఏ పార్ట్స్ అంటే కంప్లీట్లీ ఒక హాల్లో ఒక కార్ ఎంట్రీ చేసిన ఆ పర్టికులర్ సీన్ కానివ్వండి, అండ్ మన హీరో మన చిరంజీవి గారు అయితే పంచ్ లుక్లో అయితే ఒక గన్ను పట్టుకున్న ఒక లుక్ ఉంటుంది. సో ఆ కంప్లీట్ లుక్ కానివ్వండి, అండ్ మెయిన్లీ ఒక సూట్ బ్రేజర్ వేసుకొని కొన్ని కామెడీ ఓరియంటెడ్ డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా, సో ఆ పర్టికులర్ సీన్స్ కానివ్వండి, అండ్ మన ఇద్దరి హీరోస్ యొక్క ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ సీన్స్ కానివ్వండి, ఆ కంప్లీట్ ఇద్దరు కంబైన్ వేసినటువంటి సాంగ్స్ కానివ్వండి, ఆ పర్టికులర్ వైబ్ మీద ఆన్ స్క్రీన్ మీద మూవీ చూసినట్టు ఆ పర్టికులర్ వైబ్ని మనం ఇంటికి వచ్చి ఎంజాయ్ చేస్తామనే థీమ్ని మనం ఊహించుకుంటేనే మనకు ఆ మూవీ అనేది కొంచెం నచ్చేస్తుంది. సో ఈ వైబ్లో అనిల్ రావుపూడి గారు అయితే ఒక ప్లస్ పాయింట్, ఒక మెట్టు ఎక్కేసినట్టే ఉంటుంది. సో కంప్లీట్లీ రాజాసాబ్ మూవీతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రాబోతున్నటువంటి మన వరప్రసాద్ మూవీ అయితే కంప్లీట్లీ హిట్ అయిపోతుంది అయితే నేనైతే 100% బిలీవ్ చేస్తాను. సో మీరేమనుకుంటారు ఈ కంప్లీట్ మూవీ గురించి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే మూవీ రివ్యూ కోసం, అలాగే మూవీకి సంబంధించి అన్ని అప్డేట్ కోసం రాజాసాబ్ మూవీ ఎలా ఉందనే డీటెయిల్స్ కూడా మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేసుకుంటాం. కాబట్టి మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీరు నోటిఫికేషన్లో రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. సో దీస్ ది వెరీ సెంట్ టేక్ కేర్ అగైన్. బై బై.